కూటమి ప్రభుత్వ పెద్దలు ఊహించుకుంటున్న దానికి ప్రజల ఆలోచన విధానానికి ఏమాత్రం పొంతన ఉన్నట్టు కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రజల అభిప్రాయాల్ని విస్మరించి పాలన చేస్తున్నారా అన్న అభిప్రాయం తిరుపతి ప్రజలను వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి పలకరించినప్పుడు స్పష్టంగా బయటపడుతోంది. కొన్ని నెలలుగా కూటమి మోసాలను బజారులో పెట్టే పనిలో ఉన్నారు తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి. తాజాగా భూమన అభినయ్ రెడ్డి మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తిరుపతిలో ఇంటింటికి వెళ్లి జగన్ పాలన చంద్రబాబు పాలన పోలుస్తూ ఎంత నష్టపోయారన్న అంశాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. రాష్ట్రంలో ఎవరైనా సరే జగన్ హయాంలో చంద్రబాబు హయాంలో పథకాల లబ్ధిని సరిపోల్చుకునేందుకు వీలుగా బాబు గరానా మోసం పేరుతో ఒక వెబ్ పేజీని కూడా సిద్ధం చేయించారు అభినయ్ రెడ్డి. ప్రజల వద్దకు వెళ్లి ఏ పథకాలు వచ్చాయని ఆరా తీయగా ఒక వృద్ధాప్య పింఛన్ తప్ప మిగిలిన అన్నింటికీ ఏమీ రాలేదనే సమాధానం వస్తోంది ప్రజల నుంచి. మరికొందరు ఒక గ్యాస్ సిలిండర్ వచ్చిందని చెబుతున్నారు. 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు, కానీ ఒక్క సిలిండర్తోనే సరిపెట్టారని మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 10 నెలలకే బాబు పాలనపై పూర్తిగా ప్రజలు విశ్వాసం కోల్పోయారన్న విషయం కూడా అభినయ్ కార్యక్రమంలో స్పష్టంగా అర్థమవుతోంది. ఈ పథకాలు మునుముందైనా చంద్రబాబు ఇస్తారన్న నమ్మకం ఉందా అని ప్రజల్ని ప్రశ్నించినప్పుడు ఇంకేమిస్తారు, ఆయన మారలేదు, 2014-19 మధ్యలాగే కబుర్లు చెప్పి కాలం ఎల్లబుచ్చే పనిలో ఉన్నారని మహిళలు వ్యాఖ్యానించారు. చంద్రబాబు చూపించిన దూది మేఘాలను చూసి కుండలో నీళ్లు ఉలకబోసుకున్నట్టుగా తమ పరిస్థితి ఉందని ఒక మహిళ వ్యాఖ్యానించారు. అయినా ఇందులో చంద్రబాబు తప్పేముంది? ఒకసారి మోసగిస్తే మోసగించిన వ్యక్తి తప్పవుతుంది. పదే పదే మోసగిస్తున్న చంద్రబాబు నాయుడికే ఓటు వేసి మళ్ళీ మోసపోయామంటే అందుకు ప్రజల తప్పు కూడా ఉన్నట్టే కదా అని ఒక వృద్ధుడు వ్యాఖ్యానించారు. జగన్ హయాంలో తమకు ఇంటి స్థలం ఇచ్చారని, దాని విలువ ఇప్పుడు 6 లక్షల వరకు ఉందని, జగన్ అన్ని పథకాలు ఇస్తుంటే వాటి విలువను ఆ రోజు గుర్తించలేకపోయామని, కానీ చంద్రబాబు పాలనతో పోల్చుకుంటుంటే మాయ మాటలు నమ్మి అత్యాశకు పోయి జగన్ లాంటి వ్యక్తిని మోసం చేసినందుకు ఇది ఒక కర్మఫలంలా కనిపిస్తోందని ఒక పెద్ద ఆయన అభినయ్ రెడ్డి దగ్గర వ్యాఖ్యానించారు. ఇలా ప్రతి చోట చంద్రబాబు పాలన గురించి, ఆయన ఇచ్చిన హామీల గురించి ఆరా తీస్తుంటే ఏ పథకాలు వచ్చాయని ప్రత్యేకంగా అడగాల్సిన పని లేదు సార్. కనీసం 2-3 పథకాలైనా అమలై ఉంటేనే కదా ఏ పథకాలు అందాయో చెప్పడానికి. కూటమి పాలనకు 0 మార్కులు వేసుకోండి అని ముందే చెప్పేస్తున్నారు ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉన్నారు అనేందుకు ఒక ఇంటికి అభినయ్ రెడ్డి వెళ్లి పథకాలపై ఆరా తీస్తుండగా కేవలం పాపులర్ అయిన సూపర్ 6 గురించే కాకుండా ప్రతి ఒక్కరిని బుట్టలో వేసుకునేందుకు చంద్రబాబు తన మేనిఫెస్టోలో ఇచ్చిన మరికొన్ని హామీలను కూడా ప్రజలే గుర్తు చేస్తున్నారు. 50 ఏళ్లకే పింఛన్ ఇస్తానని చెబితే ఏదో ఆశపడి ఓటేశానని బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి తనకు జరిగిన మోసంపై ఆవేదన చెందారు. చంద్రబాబును తాను 40 ఏళ్ల నుంచి చూస్తున్నానని, ఆయన్ని నమ్మవద్దు అని తాను చెప్పినా తమ ఇంట్లో వాళ్ళంతా సూపర్ 6 అంటూ ఓట్లేశారని, ఇప్పుడు తాను చెప్పిందే నిజమైందని ఒక వృద్ధురాలు వ్యాఖ్యానించారు. ఇలా ప్రతి చోట కూటమి పాలనపై పూర్తి స్థాయిలో ప్రతికూల స్పందనే కనిపిస్తోంది. ఈ పరిస్థితి ఒక్క తిరుపతికే పరిమితమా అంటే సమాధానం సింపుల్గానే దొరుకుతోంది. రాష్ట్రం మొత్తం ఈ హామీలతోనే కదా కూటమి గెలిచింది. రాష్ట్రం మొత్తం కూడా వీటిని అమలు చేయడం లేదు కాబట్టి ఈ వ్యతిరేకత రాష్ట్రం మొత్తం ఆవరించినట్టుగానే కనిపిస్తోంది.